సంబంధించి ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ సార్ ఓకే సార్. డిపి గారు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలకడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఈ సైట్ నుండి మనకు సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ సర్టిఫికేట్ అవుతుంది సార్. సో ఇది సర్పంచెస్కి మళ్ళీ ఉండదు ఈ ట్రైనింగ్ అనేది. దిస్ ఆర్ 5 years లో దిస్ ఆర్ 1 and only ట్రైనింగ్. మీకు అందరికీ కూడా కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. సో దయచేసి మీకు సర్పంచులుగా ఎన్నికయ్యారు కాబట్టి సో మీకు అందరికీ కూడా గ్రామ పరిపాలన మీద గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి ఇది చాలా మంచిగా చాలా ఉపయోగపడుతున్నది. ఎందుకంటే అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ టీఓటీస్ ఉన్నారు. సో కాబట్టి దయచేసి అందరూ కూడా వినియోగించుకోవాలి. సో మీకు గ్రామాల్లో ముఖ్యంగా మౌలిక వసతుల్లో భాగంగా రోడ్స్, తర్వాత శానిటేషన్, పారిశుద్ధ్యము, విద్యుత్ దీపాలు, తర్వాత మనకు స్కూల్స్, పాఠశాల, ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి దాని మీద మనం మౌలికంగా మనము కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇవే మేజర్ సమస్యలు ఇవి కరెక్ట్గా మనము అడ్రస్ చేయగలిగితే లైవ్లీహుడ్ అనేది అక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణం అనేది పెరుగుతుంది. తద్వారా గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుంది. సో దీంతో పాటు ఇంకా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో పెన్షన్స్ కానీ, తర్వాత హౌసింగ్ కానీ అలాంటివి ఉన్నాయి. బట్ వాటన్నిటిని కూడా మనం ప్రయారిటైజ్ చేసుకొని వాటన్ని కూడా అడ్రస్ చేయగలిగితే మనం సక్సెస్ఫుల్గా మనం 5 years అనేది లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతవరకు అవగాహన తెచ్చుకోవట్లేదు. పూర్తి ఎవరికైనా రాదు. ఎందుకంటే మనం అందరం కూడా నిత్య విద్యార్థులు ఎప్పుడు కూడా కొత్తలో తెలుసుకుని ఉంటుంది. నేను ఉదాహరణకి డాక్టర్గా చేరినప్పుడు ఒకటి ఉండేది ఎంబీబీఎస్. అటెండ్ వచ్చినాక నల్లదంగా పీసీఎంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆడ చేరినప్పుడు మెంటల్ అయితే ఒక రకం ఉంటుంది. 3 ఏళ్ళలో పాస్ అయ్యే వరకు మారిపోయింది మొత్తం. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళకి ఇంకొక మార్పు. ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది. మార్పు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి తిరిగి పదార్థం తినడం మొదలెట్టి వెళ్ళబోతున్నారు. సో ఇవాళ 6 ఏళ్ళలో మా శిశురామ పొందించి సార్ ఇవ్వతుంది సార్ అంటే నిరంతరం మనం విద్యార్థులు ఆ చెత్తంతా నల్లగొండ గారు పోతుంది. అక్కడ మా 2 ఊటలు వెళ్తుండే గవర్నమెంట్ బాగుంటాం. ఎప్పుడు తల్లి లేదు. ఆ తల్లికి ఈ గుట్టలు పెట్టాం. ఈ గుట్టలు పెట్టి నాలుగు పెడుతున్నాం. ఇక రేపటి నాడు మరి ఆ 300 ఇండ్లు 300 ఇండ్లు వల్లే జగిత్యాల చెత్తబడి అంటారు. ఇది 5,000 ఇండ్లు ఉన్నాయి. 5,000 జగిత్యాల చెత్త పొందదు రాదని చెప్పి సార్ అక్కడ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ ఇచ్చారు. రోజు ప్రతి వారం పోవడం, అక్కడ మహిళలు వినిపించుకోవడం, ఇక్కడ విపరీతమైన నిధులు తీసుకొచ్చినా ఈ ప్రభుత్వాంశంగా ఖర్చు పెట్టాలి. అక్కడ 30 కోట్లు వస్తుంది. ప్రతి వారం రోడ్ పోలేదు. ప్రతి వారం ఇక్కడ వల్ల అక్కడ ఉన్న ఆర్మీకి చెప్పి మహిళా సంఘాలు చెప్పి మహిళలందరూ జరగలేదు. ఎప్పటికే కొడుకులో రోడ్ అయితే నమ్మకమైన వాళ్ళకి చేస్తారని చెప్పి నన్ను గెలిపించి అక్కడ నమ్మకాడు. ఇదే సోలు పెడు ప్రాబ్లము ఇది ఉంటాయి కాబట్టి మీరు ఎంపీఓ సహకారంతో జిల్లా అధికారి ఇక్కడ డిఆర్ఓ ఒక 2 మహిళా సంఘాలు 10 లక్షలతో 30 లక్షలతో గొడవ కట్టుకుంటే మన బాగుపడతాం. 50-60 లక్షలు అంత డబ్బు కట్టాలంటే మన వాళ్ళకి కూడా అంత సంవత్సరాలు అంత శక్తి ఉండదు. ఇప్పుడు కొంత నేరకు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కాంట్రాక్టర్ పట్టుకుంటే అయితే అది వీలంత తొందరగా చేసుకోవాలి. దయచేసి ఎందుకంటే మీకు తెలుసు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అదేగా పేరు మారింది. ఓకే, రాహుల్ పేరు వచ్చింది, సంతోషం. కానీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. మరి అప్పుడు ఇబ్బంది అవుతుంది. తొందరగా పనిచేసి మొదలుపెట్టాం. ఇవాళ గ్రామీణ తక్కువ మొదలుపెట్టాం. రేపు కూడా ఇక్కడ ఉన్నట్టు తొందరగా గ్రామాలలో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో రాష్ట్ర డబ్బులు రాష్ట్రం దగ్గర ఉంటుంది. ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ లేదు, జిఎస్టీ. ఆ జిఎస్టీ మొత్తంగా కూడా మనం ఈ పెన్ను ఉన్నా, వాటర్ బాటిల్ ఉన్నా, పేపర్ ఉన్నా, సెల్ ఫోన్ ఉన్నా, పాల ప్యాకెట్ ఉన్నా, బట్టలు కొనుక్కున్నా మొత్తం కేంద్రానికి పోతుంది. పోయిన దాంట్లో మనం ₹1 కోటి కంటే 40 లక్షల రూపాయలు మనకు వస్తుంది. ఆ 40 లక్షలు మనకు విద్య కావచ్చు, మన
వాళ్ళే దవాఖానలు కావచ్చు, ఆయుష్మాన్ కేంద్రాలు లేదా ఫిఫ్టీ ఫైనాన్స్ కావచ్చు, ఈజీఎస్ కావచ్చు, ఇక ఏదైనా తీసుకోండి. మనం పంపేదంటే తెలంగాణ రాష్ట్రం పంపేదంటే 41% మాత్రమే వస్తుంది. ఇది అధికారికంగా శాసనసభ్యులు చెప్తారు. కొన్ని రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు 100 రూపాయలు కడితే వాళ్ళకి 300 రూపాయలు, 200 రూపాయలు వస్తుంది. కానీ ధనిక రాష్ట్రాలైన మన కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్ లాంటి ఎక్కువ డబ్బులు కేంద్రానికి ఇచ్చేది తప్ప అక్కడి నుంచి వస్తుంది వాపస్. తప్పకుండా వాడుకోవాల్సింది. ఇక్కడ దేశ రక్షణ కూడా మనకు ముఖ్యం. దేశం అంతా మంచిగా ఉండాలి, పేదవాళ్ళకి మనం పంచాలి ముందు. కానీ తప్పస్తుంది. అక్కడ ఏమైంది, రాజకీయం మాట్లాడుతుంది. కొద్దిగా అధికార పార్టీ కంపెనీలో ఢిల్లీకి వేరే వేరే స్కీమ్లో ఎక్కిస్తుంది. మనకు వచ్చేసరికి తప్పదు. ఇప్పుడు ఉపాధి హామీలు ఏమైతుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఒక స్కీమ్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎక్కువ నేను దాంట్లో పోకుండా రాజకీయాలకు మాట్లాడడం కానీ వీళ్ళు కానీ కొత్తగా ఎన్నికలు కాబట్టి సర్పంచ్ మా మహిళా సోదరులు కావచ్చు, ఇక్కడ మా సోదరులు తొందరగా ఈ స్కీమ్ మొదలుపెట్టు వీళ్ళని తొందరగా మనం చూపిస్తే మనకు కట్టిన రైతులు మీకు కూడా ఆడబిడ్డలు కట్టిన పేరు వస్తుంది. గ్రామం మీద కూడా ఒక ఎన్నికల పేరు వస్తుంది. శాశ్వతంగా నిలుచుకుంటారు. మీరైనా మేమైనా ప్రజల సమస్యలకు కొంత శాశ్వత పరిష్కారం చూసే విధంగా ఉండాలని చెప్పి కూడా జ్ఞానం. ఇవాళ ఇల్లు కట్టినాం, ఇవాళ నాకు పేరు వచ్చింది. జైత్యాల 89 బూతులు ఉండేవి. 89 పోలింగ్ స్టేషన్లలో నా ప్రధాన పత్రం ఏంటంటే ఇంపార్టెన్స్. ప్రజలు వేసి గెలిపించమని గుర్తిస్తారు మన సేవ. ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండే మా సెక్రటరీ వచ్చాడు, సార్ ముంబైలో కలిగేంత పరిస్థితులు ఎక్కడో అని చెప్పి 6 గంటల కింద. కానీ మనం చేసిన పని, ఆ గుర్తింపు దాన్ని మళ్ళీ అనుకూలంగా రిజల్ట్ ఉంటాయి. రాజకీయాలు ఇందులో కూడా రకరకాల పార్టీల వారు ఉంటారు, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాల్సింది. ఉన్నప్పుడే అది చూసి. కానీ ప్రతిపక్షం అనేది కూడా ఒక సరైన పాత్ర పోషించాలి. ఎప్పుడు పడగాల్సి గెలిచిన సర్పంచ్ గెలిచిన వాళ్ళకి ప్రతిపక్షం కూడా చేస్తాం. అలా కాకుండా మన ఒక మంచి నిఘా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నీళ్లు కావచ్చు, కరెంట్ కావచ్చు, శానిటైజేషన్ విషయంలో ప్రధాన సమస్య ప్లాస్టిక్ ఉంటుంది. అదే మనం మూల కనబడుతుంది. మనం మా అందరం పోయిన సర్పంచ్ నీళ్ళు పోతుంది అని చెప్పి సూచన ఉన్న ప్లాస్టిక్ సీసాలను అడ్డాయించింది. కలర్ దగ్గర పోవాలి కదా, ఇంకొక పైపు ఉంటుంది మోస్ట్లీ. అంటే జగిత్యాల టౌన్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇవాళ అలాంటిది మా గ్రామాలలో కూడా ఈ ప్లాస్టిక్ తోటి చాలా సమస్య ఉన్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మరి మీరందరూ కూడా నూతనంగా గెలిచారు. నేను 2వసారి గెలిచిన తర్వాత మొదటిసారి చూసిన అనుభవం గ్రామాన మహిళా సంఘ భవనాలకు ప్రత్యేకమైన విజయం ఉండాలి. మనము గోదావరి కడుతున్నాం, ఏదో పెస్టిసైడ్స్ అప్లై చేస్తున్నాం, ఎరువులు అప్పుడే ఇంత టైంలో సెక్రటరీ ఎంతో ఎందుకు వర్కర్స్ అని చెప్పి ఇదే మదన్ గారు అప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు 27వ తేదీ 1వ నెల 2025 ఒక లెటర్ రాస్తుంది. ఆఫీసర్ కూర్చొని కూర్చొని ఈజీఎస్ నిధులను మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతకుముందు రైతు వేదికలు మనం పెట్టినాం. అందులో ఈజీఎస్ నిధులు చేస్తే మనం ఆ కిటికీలకు పర్మిషన్ తీసుకోకపోవడం వల్ల 114 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి వచ్చింది. సో ఈసారి అలా కావాలని చెప్పి సృజన గారికి ఐఏఎస్ మేడం ఇక్కడ నుంచి లెటర్ రాయించి కాపాడుతాను. నేను ప్రత్యేకంగా ఆ లెటర్ ఉంటుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అని ఉంటుంది నా పేరు. లెటర్ రాసి నేను ప్రత్యేకంగా అక్కడ ఎదురు కూర్చొని ఇట్లాంటి ఒక యువ ఎంపీలో మేడం దగ్గర మణికాడ నీకు వచ్చినా ఎన్నిసార్లు మణికాడ. సో ఆఫీస్ పోవాలి, అక్కడ కూర్చోవాలి, మొత్తం మేడం తోటి ఢిల్లీకి రాయించి ఇవాళ మీ మహిళా సంఘాలు కావచ్చు వాటికి డిజైన్ తీసుకొచ్చి వాటికి కిటికీలు పెట్టే విధంగా ఆ గోదాము పెట్టిన అదం గోదాము మనం చూసాం కదా. దేశ తర్వాత మోరపల్లి పొరంలో కిటికీలు ఉన్నాయి, తాతలో పెట్టినాం, ఇట్లా మహిళలో పెట్టినాం. ఇప్పుడు కిటికీలు పెట్టుకోవచ్చు. ఏకగ్రీవానికి గెలిచిన సర్పంచ్ ఎందుకంటే అందరూ మంచిగా పనిచేశారు. ఆ సోదరులు అందరూ ఎంపీగా పనిచేశారు. ఇక్కడ మరి అట్లా ఎంతమంది ఉంటారు ఉన్నా కానీ మళ్ళీ మనకు అధికారులతో ప్రత్యేకించి ఇప్పుడైనా రాయకల్ మండలం పోయేసినప్పుడు ఒక మాజీ సర్పంచ్ అంటా ఉన్నాను. సార్ ఈజీఎస్ నేను బాగా పనిచేసిన సార్, అది
కాలేదు రికార్డ్ అయితే లేదు, మరి అగ్రిమెంట్ ఏదాన్ని ఇంకా చేసుకోలేదు. మరి ఉన్న పరిస్థితులలో ప్రతిదీ కూడా ఫోటో క్యాప్చరింగ్, ప్రతి ఆడడం ఈ రకంగా ఉన్నది. అటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా మరి చదువుకున్న సర్పంచ్ కొంతమంది మంచిగా చదువుకుంటున్నారు, చదువుకున్నాడో విద్యార్థులు లేదు. ఏ రకంగా అయితే మనం బిల్డింగ్ చేసుకోవాలి, అధికారులతో ఉండాలి అనే దాంట్లో మనం మీరు గ్రామంలో పదవుకోవాలి. ఈ సంఘం పెట్టడం ఏర్పాటు జరిగింది కొంతమంది వాళ్ళకి గ్రామ సభ అన్ని ఉంటే మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం గ్రామ కార్యదర్శి పెడితే కింది సఫాయి కార్మికులు పెడితే గ్రామ కార్యదర్శి కావచ్చు, ఎంపీఓ అందరూ మంచి